నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ వాతావరణ శాఖ కువైట్లోని వాతావరణానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. వివరాలేకి వెళితే కువైట్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతాయని చెప్పేసి గరిష్టంగా ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కువైట్లో ఈరోజు సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు కువైట్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పి ప్రకటించింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే గత 3-4 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా కువైట్లోని సబా అల్ అహ్మద్ ప్రాంతం కానీ కువైట్లోని వివిధ ప్రాంతాలు మనం చూసుకుంటే రోడ్లపైన నీళ్లు నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈరోజు రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం వరకు కువైట్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కువైట్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆల్ జులైయా ప్రాంతంలో శనివారం కురిసిన వర్షం ఏదైతే ఉందో అత్యధికంగా 20.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని చెప్పేసి ఆల్ జులైయా ప్రాంతంలో శనివారం రోజు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కువైట్ సిటీలో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం, సాల్మియాలో 2.26 మిల్లీమీటర్ల వర్షపాతం, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈ యొక్క వాన పడుతూ ఉన్నప్పుడు కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా మీకు గమ్యస్థానానికి చేరుకున్నా. కువైట్ రోడ్లపైన వాన పడితే కానీ మనం బ్రేక్ కొడితే కానీ టైర్ స్కిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు ఇది చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క వానలు పడినప్పుడే మనం చూసుకుంటే కువైట్లోని కొంతమంది యువకులు వాహనాలతో విన్యాసాలు కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి వారితో కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.